ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు, చెడ్డవారిని చూసి అంటే దుర్మార్గులను చూసి, దుష్కార్యాలను చేసేవారిని చూసి మీరు మత్సరపడద్దు, వ్యసనపడద్దు అంటున్నారు. వారిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఎంత యథార్థంగా నేను జీవిస్తూ ఉన్నాను, అయినా నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు, నా జీవితంలో ఈ శ్రమలు ఎందుకు అని చెప్పేసి మనం అనేక పర్యాయములు బాధపడుతూ ఉంటాం. వారితో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మన జీవితం పట్ల మనకి అసహ్యం కలిగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు కదా, అటువంటి వారిని చూసి లేకపోతే అటువంటి వారితో మీరు పోల్చుకోవద్దు. ఎందుకంటే వారి జీవితం వేరు, మీ జీవితం వేరు. దేవునికి స్తోత్రం. ఎందుకు వేరంటున్నామంటే, శ్రమలు ఎందుకు మన జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, శ్రమల వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక చిన్నగా చెప్పాలని మీతో నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ తన స్నేహితులు చక్కగా ఉన్నారు. యోబు అయితే తల నుంచి అరికాలు వరకు కురుపులతో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు యథార్థవంతుడు కాదా, న్యాయవంతుడు కాదా అంటే ఎవరికి ఏమి అన్యాయం చేయనటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, మాట ద్వారా అయినా దేవుణ్ణి దూషించలేదు. అటువంటి వ్యక్తికి శరీరం అంతా గాయాలు. తన ప్రేమించిన 10 మంది కుమార్తెలు తన దగ్గర లేకుండా మరణమైపోయారు. తను సంపాదించిన ఆస్తి యావత్తు కోల్పోయాడు. ఇవన్నీ చూసినప్పుడు నిజమే ఆయన అనాలి, నేను ఎంత యథార్థంగా జీవిస్తున్నాను, ఎందుకు నాకు ఈ శిక్ష? భక్తిహీనులు చక్కగా ఉన్నారు, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనకుండా ఒకటే అనుకుంటూ ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం. నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, తల్లి గర్భం నుండి దిగంబరిగా ఏ రీతిగా అయితే వచ్చాను, చనిపోయినప్పుడు కూడా నేను దిగంబరి అంటే ఒక్కడనే వెళ్ళిపోతాను అని మాట్లాడుతున్నట్టు మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, యోబు వారందరికంటే మంచివాడు. కానీ యోబు జీవితంలో శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది నేను చివరిలో చెప్తాను. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా మనకి కనబడుతూ ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు బబులోనులో ఉన్న ఆ విగ్రహానికి మొక్కనన్నారు. మొక్కుని వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. వీళ్ళు మొక్కనందుకు తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. వీరేమన్నా పాపం చేశారంటే లేదు, విగ్రహారాధన అసహించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ వీరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. దేవుణ్ణి ప్రార్థన చేసినందుకు దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోనులో పడవేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వీళ్ళు అనుభవిస్తూ నడుస్తున్నారు. అయితే శ్రమల ద్వారా వీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, శ్రమ వల్ల ఆశీర్వాదం కలుగుతుంది. శ్రమ వల్ల దేవునితో సహవాసం చేసే అనుభవం మనకి దొరుకుతుంది. కనుక శ్రమలు రావడం బట్టి ఏదో మనం తప్పు చేసాము, లేకపోతే మనము ఇబ్బంది పడుతున్నామని కాదు, కానీ ఇంకనూ దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకు దయచేయాలని దేవుడు మన జీవితంలోకి శ్రమలను ప్రవేశింపజేస్తున్నాడు. కనుక ఎంతమంది అయితే శ్రమల గుండా నడుస్తున్నారో వారికి దేవుడు చెప్పే ఒక గొప్ప మాట ఏంటంటే, నేను మీతో కలిసి నడుస్తాకి ఈ శ్రమలు మీ జీవితంలో రప్పించాను, మీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ శ్రమలను మీకు నేను ఈ శ్రమల ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అయ్యో ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నా బాధలు,
ఎందుకు నాకు ఈ పరిస్థితులు అని అనుకుంటున్నారేమో. లేదు, దేవుడు మిమ్మల్ని శుద్ధ సువర్ణంగా మార్చి ఆయనతో పాటు నడిపించుకోవడానికి మీ జీవితంలోకి శ్రమల్ని అలౌ చేస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నేను నీ మీద సనుక్కున్నాను, గొనుక్కున్నాను, దయతో నన్ను క్షమించండి, నీతో కలిసి నడిచే ఆ గొప్ప అనుభూతిని నాకు దయచేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభువా. నాయన, అనేకులను చూసి మరి నా యొక్క హృదయంలో పలుమార్లు నాయన నిన్ను దూషించిన పరిస్థితులు ఉన్నాయి. వారి పట్ల నాయన చేదుభావం కలిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభువా. కానీ మీరు అంటూ ఉన్నారు, మాతో మీరు ఉండడానికి నాయన మా జీవితంలోకి శ్రమలు రప్పిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మాకు ఆశీర్వాదం అనుగ్రహించడానికి మాకు శ్రమలు రప్పిస్తూ ఉన్నారు ప్రభువా.